నమస్తే. మెగా మైండ్స్కి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఫాస్టర్ రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణం చెందడం జరిగింది. వారి గురించి అనేక మంది అనేక విషయాలుగా మాట్లాడుతున్నారు. అయితే మనం కూడా దీని గురించి కొన్ని విషయాలు చరిత్రపరంగా అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఆయన రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణం చెందడం అందరూ చింతించదగినటువంటి విషయం. అది ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా కానీ ఒక రోడ్డు ప్రయాణంలో దుర్మరణం చెందడం అనేది ప్రతి ఒక్కరికి బాధాకరంగానే ఉంటుంది. కానీ ఇటువంటి సందర్భంలో అనేక మంది అది రోడ్ యాక్సిడెంట్ అని చెప్పి కొంతమంది క్రైస్తవులు పాస్టర్ని హత్య చేసింది హిందువులు అని చెప్పి కొంతమంది, అలాగే ముస్లిమ్స్ అని చెప్పి కొంతమంది, ఇలా అనేకమైనటువంటి విషయాల్ని మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ జరిగే సందర్భంలో కొత్తగా ఒక వాదనని క్రైస్తవ సోదరులు అలాగే ముస్లిం సోదరులు చర్చలోకి తీసుకొచ్చారు. ఏంటంటే మీ తండ్రి మా తండ్రి ఒకడే, మనమంతా బాయి క్రైస్తవులు ముస్లింలు బాయి అని చెప్పి ఈ మహమ్మద్ షఫీ లేకపోతే ఈ సిరాజ్ వీళ్ళ అన్నదమ్ముల్లో ఒక అతను, అదేవిధంగా కొంతమంది ఫాస్టర్లు మనం ఏకీకృతం అవ్వాలి, ఈ హిందువులను తరివి కొట్టాలి అని చెప్పి ఆల్రెడీ ప్రవీణ్ పగడాల క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం అనేది పక్కన పెట్టి హిందూ దేవీ దేవతల్ని, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని ఇష్టం వచ్చినట్లుగా తోలనాడడం జరిగింది. కానీ హిందూ ధర్మం ఏం చెప్తుందంటే మరణాంతరాన్ని వైరాన్ని అని చెప్పి, అయినా తప్పట్లేదు ఈ ప్రవీణ్ పగడాల గురించి ఇలా మాట్లాడక. అతను ఇష్టం వచ్చినట్లు రాముడు సీతాదేవిని తీసుకొచ్చినప్పుడు లంక నుంచి నేను నీ కోసం తీసుకురాలేదు అని చెప్పి ఇట్లాంటివి అనేక అసలు నోటికి ఏదొస్తే అది మాట్లాడటం జరిగింది ప్రవీణ్ పగడాల. అదేవిధంగా చాలామంది హిందుత్వవాదులు కూడా అతనితో డిబేట్లు చేసి అతన్ని అనేకమైనటువంటి ఆలోచనలకు గురి చేశారు. ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొద్దామని ప్రయత్నం చేశారు. కానీ అతను ఏమాత్రం మారలేదు. దురదృష్టవశాత్తు రోడ్డు యాక్సిడెంట్లో మరణం చెందాడు. దీంతో పాటుగా ఒక షమ్మీ అని చెప్పి ఒక ముస్లిం సోదరుడితో కూడా అతను వాగ్వాదం జరిగింది. అతను చాలా పోస్టుల్లో నాకు షమ్మీ ద్వారా ప్రాణహాని ఉందని చెప్పి ఆయన పోస్టులు చేయడం జరిగింది. అతను పాపం నాకేం తెలీదు, నేను అన్నాను కానీ నాకేం తెలియదు అని చెప్పి షమ్మీ కూడా ఇతనికి చెప్పడం జరిగింది. ఈ చనిపోయిన తర్వాత ఈ 4 రోజుల్లో. అయితే ప్రభుత్వం కూడా దీని మీద పెద్ద ఎత్తున ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తుందని చెప్పి మనకు అర్థం అవుతా ఉంది. ప్రభుత్వం ఎందుకనో కానీ ఈ పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టకపోవటం కొంచెం అందరినీ గందరగోళానికి గురి చేసింది. ప్రభుత్వం కూడా వెంటనే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయట పెట్టాలి, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అంటే దానికోసమే ప్రయత్నం చేస్తారేమని చెప్పి నాకు అనిపిస్తుంది, ఇంత డిలే జరుగుతూ ఉండడం వల్ల. సో ఏది ఏమైనప్పటికీ ఈ వాదనలో ఒక వాదన ఏం బయలుదేరిందంటే క్రైస్తవులు ముస్లింలు ఒకటే, మేము ఒకే తండ్రి వారసులం అని చెప్పి మనల్ని ఇక్కడ బతకనేరు, ఈ భారతదేశంలో మనం వీళ్ళకి ఎదురు తిరగాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒరే బాబు, ప్రపంచంలో 145 దేశాల్లో కొట్టుకు చచ్చేది క్రైస్తవ ముస్లిం మతాలే. భారతదేశంలో మాత్రమే హిందువులు ఉన్నారు. ఈ హిందూ దేశంలో మాత్రమే ఈ 2 మతాలు ఇష్టం వచ్చినట్లు వాగే అవకాశాన్ని కలిగి ఉన్నారు కూడా ఈ రోజుకి కూడా. ఈ విషయం మీద చాలామంది తీవ్రమైనటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. ఇదంతా మంచిది, ఒక చర్చ జరుగుతుంది. ఒక జరిగిన తప్పుని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా మా రాష్ట్రంలో అసలు ఎక్కడ ఎటువంటి క్రైస్తవులు లేరని చెప్పి జనగణనలో కూడా చెప్పడం జరిగింది. అలాంటిది చాలామంది ఫాస్టర్లు హైదరాబాద్ సిటీలో ఇన్ని చర్చలు ఇవన్నీ మరి ప్రభుత్వాలు కనిపించట్లేదా కానీ కూడా అనిపిస్తూ ఉంది వీటిని చూస్తూ ఉంటే. అయితే అంబేద్కర్ సాక్షాత్తు ఈ పాకిస్తాన్ని వ్యతిరేకిస్తూనే పాకిస్తాన్లో కలవడానికి జోగేంద్రనాథ్ మండల్ అనే ఒక వ్యక్తిని ఎంతో బతిమిలాడి చెప్పడం జరిగింది. జోగేంద్రనాథ్ మండల్ కూడా క్రైస్తవులు ముస్లింలు బాయి అన్నట్లే దళితులు ముస్లింలు బాయి అని చెప్పి ఆయన పాకిస్తాన్లో ఉన్నటువంటి దళితుల్ని అదేవిధంగా హిందువుల్ని మాయమాటలు చెప్పి అక్కడే ఉండే విధంగా మోటివేట్ చేశాడు జోగేంద్రనాథ్ మండల్ అని. ఆయన చేసిన పని వలన లక్షలాది మంది
దళిత సోదరులు మరణించడం జరిగింది. ఇది నేను చెప్పట్లేదు, చరిత్ర. కావాలంటే జోగేంద్రనాథ్ మండల్ అని చెప్పి గూగుల్లో చేస్తే దొరుకుద్ది. అతను పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. భారతదేశంలో అంబేద్కర్ గారు ఎలాగో పాకిస్తాన్కి జోగేంద్రనాథ్ మండల్ అని అతను అలాగా. జోగేంద్రనాథ్ మండల్కి అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, జై భీమ్ అనేది ఎప్పటికీ సాధ్యపడని విషయం. ముస్లింలు ఎప్పటికీ కూడా దళితుల్ని వాడుకుంటారు తప్ప వారికి ఎట్టి పరిస్థితుల్లో సహకారం అందించరు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి అంబేద్కర్. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కేరళలో ముస్లింలు క్రైస్తవుల అమ్మాయిలే లవ్ జిహాద్ చేసి ఇష్టం వచ్చినట్టు చేయడం జరుగుతూ ఉంది. క్రైస్తవ సోదరులు కేరళలో ముస్లింలతో ఏం కలిసి తిరగట్లా, హిందువులతోనే కలిసి ప్రయాణం చేస్తున్నారు, వీళ్ళ బాధల నుంచి మేము విముక్తి పొందాలని చెప్పి. మరి ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులకి మరి ఎప్పుడు విముక్తి కలిగిద్దో అర్థం కావట్లేదు. నిజంగానే నా ఫ్రెండ్స్ చాలామంది ఈ క్రైస్తవుల్ని గొర్రెలు అంటుంటే అలా అనకండి, తప్పు. తెలిసి తెలియక మతం మారినటువంటి సోదరులు వాళ్ళంతా. మనం వాళ్ళని ఏదో రకంగా మంచి చెప్పి హిందూ ధర్మంలోకి తీసుకురావాలి తప్ప ఇలా చేయకూడదని చెప్పి నేను అనేక మార్లు నా ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు గొర్రెలనే అన్నారు. కానీ నిన్న అంటే క్రైస్తవులు గొర్రెలు కాదు, ఈ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఈ పాస్టర్లు నిజంగా గొర్రెలనే అనిపించింది. అరే, ఒక పక్కన పెద్ద ఎత్తున ఒక సత్యం తెలుస్తున్నప్పటికీ కూడా వీళ్ళతో కలిసి ట్రావెల్ చేసినటువంటి జోగేంద్రనాథ్ మండల్ అనేటువంటి పెద్ద వ్యక్తి అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల కారణంగా అతను భారతదేశానికి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బెంగాల్లో మార్చి మారణకాండ జరిగింది దళితుల మీద, క్రైస్తవుల మీద. నిజంగా చెప్పాలంటే ఆ దళితులు అంటే క్రైస్తవులే చాలామంది అందులో నుంచి వచ్చిన వాళ్ళు. సో పూర్తిగా ఒకసారి ఆలోచించాలి. అసలు బంగ్లాదేశ్లో క్రైస్తవులకు మనుగడ లేదు, పాకిస్తాన్లో క్రైస్తవులకు మనుగడ లేదు. సోదరులు మనమందరం ఒకటే తల్లిదండ్రులు, ఒకటే తండ్రికి పుట్టిన వాళ్ళు అని చెప్పుకుంటున్నారు ఈ సోదరులంతా. సో ఒకసారి గమనించాలి మిత్రులారా, క్రైస్తవులకైనా హిందువులకైనా ముస్లింలకైనా ఇది భారతదేశం, ఇది ఇక్కడ అందరూ కలిసి ఉండాల్సినటువంటి సమాజం ఈ సమాజం. కాబట్టి మనమందరం భారతదేశ అభివృద్ధికి పనిచేయాలి. కానీ ఇక్కడ మతాల పేరుతోటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మత విభేదాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే మా వాళ్ళని హత్య చేశారు అని ఇష్టం వచ్చినట్లు 1కి 100 సార్లు టీవీ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దాని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. మణిపూర్లో జరిగిన విధంగానే ఇక్కడ కూడా అల్లర్లు చేయడానికి ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచించాలి. దీని గురించి ఎప్పటికీ కూడా ముస్లింలు క్రైస్తవులు సోదరులు కానే కారు, ఒకవేళ మతం పరంగా ఆలోచించుకున్నా కూడా. ఎందుకంటే మరి సోదర భావం కలిగి ఉన్నట్లయితే 145 దేశాల్లో క్రైస్తవులు ముస్లిమ్స్ ఎందుకు గొడవ పడతారు? అదేవిధంగా ఇంగ్లాండ్లో భారతదేశానికి క్రైస్తవ దేశంగా ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల చెప్పినట్టు మొత్తం ఇంగ్లాండ్ వల్లనే ఈ దేశం రాజు, యేసు రాజు అని చెప్పినటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఇంగ్లాండ్లో ఈరోజు లండన్ మేయరు ముస్లిం. భారతదేశాన్ని విడగొట్టామని చెప్పి సంతోషపడుతున్నారు. ఆ విడగొట్టినటువంటి పాకిస్తాన్ మొక్క నుంచే వెళ్ళి అక్కడ షరియా చట్టాన్ని లండన్లో అవలంబిస్తున్నారు. ముస్లిమ్స్ క్రైస్తవుల్నే అక్కడ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు లండన్ సిటీలో. ఒకసారి ఆలోచించాలి మిత్రులారా. క్రైస్తవ సోదరులకు ఈ పాస్టర్ల మాయలో మీరు ఖచ్చితంగా పడొద్దని నా విన్నపం. ఈ దశమ భాగాల మాయలో, పాస్టర్ల మాయలో ఖచ్చితంగా పడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆలోచించుకోవాలి, మనం ఎటుపోతున్నాం, దేశం ఎటుపోతుంది, ప్రభుత్వాలు ఎటుపోతున్నాయి, వీటన్నిటి గురించి ఆలోచించినట్టయితే మనకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. దేశ అభివృద్ధి మనకు ముఖ్యంగా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను. దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి విషయాల మీద ఆలోచించాలి. ఇటువంటి పాస్టర్ల గురించి మనం ఆలోచించినట్టయితే ఖచ్చితంగా మనం గోతిలో పడతాం. జోగేంద్రనాథ్ మండల్ చేసినటువంటి పని పాస్టర్లు అందరూ ప్రస్తుతం చేయాలని చూస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే.